దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. మనము గత 4-5 వారాల నుంచి ప్రేమను గురించి ధ్యానం చేసుకుంటున్నాం. దేవుని ప్రేమ ఏంటది, దేవుడు నీలో ఎటువంటి ప్రేమను చూడాలని కోరుకుంటున్నాడు అన్న సత్యాలను మనము ధ్యానం చేసుకుంటున్నాం. ప్రాముఖ్యంగా 1 కొరింథీ 13వ అధ్యాయంలో నుంచి మనము మన ధ్యానాలను కలిగి ఉంటున్నాం. పోయిన వారము ప్రేమ ఎలా ఉండకూడదు అని ఒక 4 లక్షణాలను నేను మీకు వివరించి ఉంటున్నాను. దానికంటే ముందు ప్రేమ ఎలా ఉండాలో ఒక 2 లక్షణాలను మనం చూసాం. అవేమిటి అంటే, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. తర్వాత ప్రేమ అనేది ఎలా ఉండకూడదు అని ఒక 8 లక్షణాలు ఉంటున్నాయి. దానిలో మనము 4 పోయిన వారం చూసాం. ఏంటిదంటే, ప్రేమట మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. ప్రేమ అసూయపడదు, మత్సరపడదు, కానీ ఇతరులను బట్టి ఆనందిస్తుంది అని మనం నేర్చుకున్నాం. రెండవదిగా, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, కానీ నిరాడంబరముగా ఉంటుంది అని మనం నేర్చుకున్నాం. తర్వాత మూడవదిగా, అది ఉప్పొంగదు, గర్వపడదు, కానీ దీనత్వం కలిగి ఉంటుందని మనం నేర్చుకున్నాం. తర్వాత 4వదిగా, అమర్యాదగా నడవదు. ప్రేమలో అమర్యాద ఉండదు, కానీ మర్యాద ఉంటుంది. ఇతరులను గౌరవం ఇచ్చే ఆ లక్షణం కలిగి ఉంటుందని మనము నేర్చుకున్నాం. మరొక 4-5 లక్షణాలను ఈరోజు మనం నేర్చుకుంటాం. కాబట్టి అందరం కలిసి చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4, 5, 6 వచనాలను అందరం కలిసి చదువుకుంటాం. 1 కొరింథీ 13వ అధ్యాయము 4, 5, 6 వచనాలను మనము అందరం కలిసి చదువుకుంటాం. ఈరోజు 5వ వచనము 2వ భాగము నుంచి 6వ వచనం వరకు మనం ధ్యానించుకుంటాం. 4వ వచనము నుంచి, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకునదు, త్వరగా కోపడదు, అపకారమును మనస్సులో ఉంచుకునదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు దయచేసి స్థలంలో ఉంచండి, కళ్ళు మూసుకొని, దేవా నీవు నాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని దయచేయి అని మనం ప్రభువుని అడుగుదాం. దేవా, ఈ వారానికి కావలసిన నీ యొక్క వాక్య బలము, ఆత్మీయమైన బలము నాయన నీ సేవకుని ద్వారా మాకు దయచేయండి అని మనం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా ప్రేమగల ప్రియమైన పరలోకపు తండ్రి, నాయన నీ పాదముల దగ్గరకు మేము వస్తుంటున్నాం. తండ్రి, నీ వాక్యము జీవము గలది తండ్రి. ఇవి నీ మాటలు కాబట్టి నాయన మేము వినాలని ఆశపడుతుంటున్నాం. తండ్రి, అల్పుడు అయోగ్యుడు చాలా పెద్ద అపరాధి నీ పక్షాన్ని నిలవబడుతున్నాడు నాయన. కనికరించు, క్షమించు నాయన. నీ 2 ఆత్మతో అభిషేకించి నాయన, నీ యొక్క బంగారు నోటికి నాయన ఈ మట్టి బూరను సాధనముగా వాడుకొని నాయన, నీ అమూల్యమైన పరలోకపు జీవము గల మాటలు మా అందరికీ దయచేయమని నీ పాదాల దగ్గర గోచాడుతుంటున్నాం. ప్రాముఖ్యంగా నాయన మేము ప్రేమను గురించి నేర్చుకుంటున్నాం. కాబట్టి నాయన, కేవలం మేము వినువారము మాత్రమే కాక దానిని అవలంబించు వారముగా ఉండటానికి నాయన నీ ఆత్మ సహాయం మాకు దయచేయమని, నీ వాక్యాన్ని విరిచి మా జీవితాల్లో పంచుమని యేసు ప్రభు వారి శక్తిగల నామములో ఈ ప్రార్థన మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియాపరమ తండ్రి, ఆమేన్. సో ఈరోజు మనం ప్రేమను గూర్చి 5వ సందేశాన్ని వింటున్నాం. ఈ నవంబర్ నెలలో ఇంకొక 2 వారాలు ఉన్నాయి. ఇంకొక 2 సందేశాలతో, అంటే 7 సందేశాలతో ఈ యొక్క ప్రేమ గురించిన సిరీస్, దేవుని వాక్యము నేర్పించే ప్రేమ మనందరిలో ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. నిజానికి 1 కొరింథీ 13వ అధ్యాయము ప్రేమను గూర్చి వ్రాయబడిన చాలా గొప్ప కావ్యం. అది బైబిల్ గ్రంథంలోనే కాదు, బయట కూడా అటువంటి కావ్యము, కవిత ప్రేమను గూర్చి మనకెక్కడా దొరకదు. కానీ నేను మీకు పదే చెప్తున్నాను, ఇది ప్రేమ కావ్యము కాదు, ప్రేమను గూర్చిన కవిత కాదు. పౌలు గారు ఒక సంఘము సరిచేయబడాలి. ఏ సంఘమైతే అసూయ, మత్సరము,
కలహాలు, గ్రూపులు, కోర్టు కేసులు, ఏమాత్రము ప్రేమ లేకుండా స్వార్థంతో నిండి ఉన్నదో అటువంటి సంఘాన్ని సరిచేయటానికి పౌలు గారు ఈ యొక్క అధ్యాయం రాస్తున్నాడు. హల్లెలూయా. తరువాత ఈ అధ్యాయము కూడా కరెక్ట్గా వరాల గూర్చిన వివరణ మధ్యలో ఉంటుంది. నేను మీకు ఇంతకుముందే చెప్పాను, 12వ అధ్యాయంలోను 14వ అధ్యాయంలోను ఆత్మవరముల గురించి రాయబడ్డది. కానీ ఆత్మవరముల కంటే శ్రేష్టమైనది ప్రేమ అని ఈ మధ్య అధ్యాయములో 13వ అధ్యాయములో పౌలు గారు చెప్తుంటున్నాడు. ఇంకా 12వ అధ్యాయం చివరిలో ఏమంటాడంటే, సర్వోత్తమమైన మార్గమును నేను మీకు చూపుతున్నాను అంటున్నాడు. చూడండి 12వ అధ్యాయం 31వ వచనం, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపిస్తున్నాను. సో ఈ ప్రేమ సర్వోత్తమమైన మార్గం, అంటే అన్నిటికంటే ఉత్తమమైన మార్గము ప్రేమ మార్గం. హల్లెలూయా. సో ఈ ప్రేమను గురించి 15 లక్షణాలు ఈ 13వ అధ్యాయంలో ఉన్నాయని నేను చెప్పాను. ఎన్ని లక్షణాలు చెప్పండి? 15. సో 2 పాజిటివ్ లక్షణాలను మనం విన్నాం. 2 పాజిటివ్ లక్షణాల తర్వాత 8 నెగిటివ్గా ఏది ఉండకూడదో 8 నెగిటివ్ లక్షణాలని చెప్తాడు. తర్వాత మరలా ఒక 5 పాజిటివ్, 5 ఉండాల్సిన లక్షణాలు చెప్తాడు. సో పోయిన వారము మనము 4 నెగిటివ్ లక్షణాలను నేర్చుకున్నాం. అదేంటిదంటే నేను మరలా చెప్తున్నాను. మొట్టమొదటిది ఏంటిది? 4వ వచనం 2వ భాగం, ప్రేమ మత్సరపడదు, అసూయపడదు, కానీ ఇతరుల పట్ల సంతోషించాలి. ఇతరులను బట్టి నీవు సంతోషించాలి, కానీ వాళ్ళని బట్టి అసూయపడకూడదు. అది మొదటిది. రెండవది డంబముగా ప్రవర్తించదు, అంటే ఎచ్చులు కొట్టకూడదు కానీ నిరాడంబరముగా ఉండాలి. మూడవది ఉప్పొంగదు, నీలో గర్వం ఉండకూడదు కానీ నీలో దీనత్వం ఉండాలి. తర్వాత 4వగా నెగిటివ్గా ఏమంటున్నాడంటే అమర్యాదగా నడవదు అంటున్నాడు. కాబట్టి ప్రేమలో మర్యాద ఉండాలి. తర్వాత 5వదిగా 5th నెగిటివ్గా ఏమంటున్నాడంటే స్వప్రయోజనమును విచారించుకొనదు అట. సో పౌలు భక్తుడు 2 పాజిటివ్ లక్షణాల తర్వాత 5 నెగిటివ్ చెప్తూ ఈ 5వది ఏమంటున్నాడంటే స్వప్రయోజనమును విచారించుకోవడం, అంటే సొంత లాభం గురించి ఆలోచించదు ప్రేమ. వింటున్నారమ్మా? ప్రేమట నీ పర్సనల్ గెయిన్ గురించి, నీవు ఇండివిజువల్గా నీకు వ్యక్తిగతంగా కలిగే ప్రయోజనము, ఆ లాభం గురించి ఆలోచించుకో. అంటే ఇతరుల గురించి ఆలోచించ, అంటే మెయిన్ ఏంటంటే నీలో స్వార్థం ఉండకూడదు. హల్లెలూయా. మనము ఈ యొక్క స్వార్థం అనేది బైబుల్లో చూస్తే మనిషిలో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్కి మూల కారణం ఏంటంటే స్వార్థం. ఈ రోజున మనము హ్యుమానిటీని చూస్తే, మానవుల సంగతి మొత్తం చూస్తే ఉన్న సమస్యలన్నిటికీ మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? స్వార్థం. నేను, నాది, నా ఇష్టం, నాకు ఇలా అనిపిస్తుంది, నాకు ఇది కరెక్టు, నాకు ఒక సంగతి అవసరం లేదు, నా సంగతి నాకే ముఖ్యం, నా సుఖం నాకే ముఖ్యం, నీకేమైనా నాకు సంబంధం లేదు. ఇదేంటదంటే స్వార్థం. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే ప్రేమ స్వప్రయోజనమును విచారించు. నిజానికి మన బైబిల్ గ్రంథంలో అంటే సువార్తల్లో యేసు ప్రభు పక్కనున్న 12 మంది శిష్యులను గమనించినగా వాళ్ళలో కూడా ఈ యొక్క మానవ సంబంధమైన పాపపు బీజం ఉండటం వల్ల ఈ యొక్క స్వార్థం కనపడతా ఉంటుంది. మార్కు సువార్త 10వ అధ్యాయానికి వస్తే అక్కడ 2 శిష్యులు ఉంటారు, జబదేయ కుమారులు యాకోబు, యోహాను. వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభు మీద ఎంతో భక్తి, వాళ్ళకి ఎంతో విశ్వాసం. ఎంత విశ్వాసం అంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు యేసు ప్రభు ఒక రోజున ఈ యొక్క ప్రపంచాన్ని వెళ్తారు, ఆయన నిజమైన రాజు అని వాళ్ళు అనుకొని 37వ వచనంలో ఏమంటారంటే నీవు ఆ యొక్క సర్వలోకాన్ని వెళ్ళేటప్పుడు ఆ మహిమతో వచ్చినప్పుడు మమ్మల్ని కుడి పక్కన ఒకరిని, ఎడమ పక్కన ఒకరిని చదువమ్మా.
మార్కు సువార్త 10వ అధ్యాయము 37వ వచనము కదా. ఈ జబదే కుమారులైన యాకోబు యోహాను ఏమంటున్నారంటే, నీ మహిమ యందు మేమిద్దరం అన్నదమ్ములు, నీ కుడి పక్కన ఒకరిని, నీ ఎడం పక్కన ఒకరిని కూర్చోడు. చూసారా, వాళ్ళకి పవర్ కావాలి, వీళ్ళకి ఏం కావాలి చెప్పండి? అధికారం కావాలి. 12 మంది శిష్యులు ఉన్నారు, మా ఇద్దరికి మెయిన్ పొజిషన్ కావాలంటున్నారు. ఇదేంటది? స్వార్థం. దీని ద్వారా ఏమవుతుందంటే 41వ వచనం మనం గమనిస్తే శిష్యుల మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. శిష్యులు కోపం తెచ్చుకుంటారు. 41వ వచనం, తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని యాకోబు యోహాను మీద ఏమయ్యారు అంటే 12 మందిలో సమాధానం ఏమైంది? ఎందుకంటే స్వార్థం. యేసయ్య మార్గము శిలువ మార్గం. యేసయ్య పదే ఏమన్నారంటే, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడినాడు. మీరు ప్రధాన స్థానాల్లో కూర్చోవద్దు అన్నాడు. మీరు నిందలు భరించాలా, అవమానాలు భరించాలా అన్నాడు. యేసు ప్రభు అట్టి మార్గాన్ని ఎన్నుకున్నాడు. యేసు ప్రభు వారు అవమానకరమైన శిలువ మార్గాన్ని ఎన్నుకున్నాడు. కానీ ఇద్దరు శిష్యులు యేసయ్య మార్గం కాకుండా లూసిఫర్ మార్గాన్ని కోరుకున్నారు. లూసిఫర్ మార్గం ఏంటంటే, నాకు ఆ సీట్ కావాలి, నేను ఆ సభా పర్వతానికి ఎక్కిపోవాలి, మహోన్నతుడితో సమానంగా చేసుకో. చూసారా, యేసయ్య పక్కనున్న శిష్యులకే ఈ ప్రాబ్లం ఉంటే నీకు నాకు ఉండదా? యేసయ్యని కల్లారా చూస్తూ, యేసయ్యతో కలిసి భోజనం చేస్తూ, సహవాసం చేస్తూ, ఆయన బోధన వింటూ, ఆయన అద్భుతాలను చూసిన శిష్యులకే స్వార్థం ఉన్నది, నీకు నాకు ఉండదా? కాబట్టి స్వార్థం అనేది చాలా బలంగా మన హృదయంలో ఉన్నది. దీని నుంచి మనం ఏం చేయాలంటే బయటపడాలి కదా. కాబట్టి ఈ రోజున ప్రపంచం కూడా ఇట్స్ వెరీ మచ్ ఇండివిజువలిస్టిక్ కదా. నా ఇండివిజువలిస్టిక్ అయిపోయింది. ఎవడేదనుకున్నా నాకు పర్వాలేదు, నేను సిగరెట్ తాగుతాను, నీకు ఇష్టం లేకపోతే నువ్వు పక్కకు పో, నాకు ఇష్టం నేను తాగుతాను. నువ్వు 10 సిగరెట్లు తాగితే నీ పక్కన ఉన్నవాడు 5 తాగిన దాంతో సమానం, తెలుసా మీకు? అయినా వాడు ఏమంటాడు, ఇది నా ఇష్టం, నీకు నచ్చకపోతే నువ్వు అవతల పో అంటే. సో ప్రపంచం అంతా అట్లనే అయిపోతుంది. ఇది నా ఇష్టం, నేనేమైనా చేసుకుంటా. నేను బట్టలు వేసుకోను, నా ఇష్టం. ఈ బట్టలు వేసుకున్నా ఇది నా ఇష్టం, నా వల్ల నా బట్టలు. సోషల్ మీడియా వల్ల ఈ విపరీతమైన ఇండివిజువలిస్టిక్ నేచర్ కూడా పెరిగిపోతుంది. కానీ క్రైస్తవ ప్రేమ, యేసయ్య మాదిరి ఏంటంటే స్వప్రయోజనమును విచారించు. యేసు ప్రభు ఆ విధంగా సొంత లాభం చూసుకుంటే సిలువ ఎక్కేవాడా? నీ కోసం మరణించేవాడా? ఆయన సొంత సుఖం చూసుకుంటే నీ కోసం శ్రమలు అనుభవించేవాడైనా కదా. చూడండి, ఒక మంచి మాట రాయబడినది రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకునలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడమని 69వ కీర్తనలో రాయబడిన మనము పోయిన వారం చూసాం. అని రాయబడినట్లు ఆయనకు సంభవించినట్టు. యేసు ప్రభు అంటే తన్ను తాను సంతోషపరచుకోలేదు అంటున్నారా. కానీ ఈ రోజులో ప్రతోడు ఎవరు సంతోషపరుచుకుంటుండ్రు? ప్రతోడికి ఒక దేవుడు ఉన్నాడు. వాడి దేవుడు ఎవరుంటాడో తెలుసా? అర్థంలో ఉంటాడు. దేవుడు లేడు అనే వాడికి కూడా దేవుడు ఉన్నాడు. కానీ వాడి దేవుడు ఎవరున్నాడు? వాడు అర్థంలో చూసుకున్నప్పుడు వాడి దేవుడు కనపడు. అంటే వాడి సంతోషం వాడికి, వాడిని వాడే మొక్కుకుంటాడు. వాడి సంతోషం కోసం యువతలోడు ఏమైపోయినా వాడికి నచ్చట్లేదు, అవసరం లేదు. కానీ యేసు ప్రభు ఏంటంట, ఆయన తన్ను తాను సంతోషం. కాబట్టి ఆయన లూకా సువార్త 22వ అధ్యాయం 27వ వచనంలో ఆయన ఏమంటాడంటే, నేను దాసుడిగా మీ మధ్య ఉన్నాను అంటాడు.
లూకా 22:27 నేను మీ మధ్య పరిచర్య చేయువాడిలాగా ఉన్నానంటున్నాడు. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నకు రాలేదు కానీ పరిచర్య చేయుటకు అనేకులకు ప్రతిగా తన ప్రాణమును క్రయధనముగా పెట్టుటకు వచ్చాడు. కాబట్టి సమాజంలో ఉంటున్న నీవు, కుటుంబంలో ఉంటున్న నువ్వు స్వార్థంగా ఆలోచించుకోకూడదు. ఇవాళ రేపు భార్య భర్తలు తల్లిదండ్రులలో కూడా స్వార్థం వచ్చారు. లేదా తల్లులు స్వార్థంగా ఆలోచించడం లేదా? కుటుంబాల్లో స్వార్థం లేదా? ఏమవుతుందంటే ఈ ఇండివిజువలిజం అనేది మనసులోకి వచ్చింది. కుటుంబాల్లో కూడా అదే మనం చూస్తుంటాం. ఒక భార్య అట ఫస్ట్ దోశ భర్తకు పంపిస్తుందట. ఫస్ట్ దోశ ఏం చేస్తుంది? భర్త. సో కొడుకు సంతోషంతో తండ్రి కొడుకు చెప్పిండట, చూడు మీ అమ్మకి నేనంటే ఎంత భయమో, పిచ్చ భయం, ఫస్ట్ దోశ నాకే ఇస్తుందన్న. సో వాడు పోయి వాళ్ళ అమ్మని అడిగిందంట, అమ్మ ఇది ఎందుకు నానంటే నీకు అంత భయం, ఫస్ట్ దోశ నాన్నకే ఇస్తావంటే అన్నదంట. అరే పిచ్చోడా, ఫస్ట్ మంచిది రాదురా, అందుకే అది నాన్నకేస్తున్నా అన్నదంట. సో కదా స్వార్థం. సో ఎవరి లెక్కలు వాడుకున్నాయి. వాడేమో నాకే ఫస్ట్ రావాలనుకుంటాడు, నీవేమో ఫస్ట్ మంచి రాదు కాబట్టి వాడికి వెళ్దామని కదా. సంఘాల్లో కూడా స్వార్థం ఉంటుంది కదా. యోహాను పత్రికలో మనం గమనిస్తే 3వ యోహాను పత్రిక 1 అధ్యాయమే ఉంటుంది. 3వ యోహాను 9-10 వచనాల్లో అక్కడ దియోత్రిఫే అని ఒక వ్యక్తి ఉంటారు కదా. 9వ వచనం, నేను సంఘములకు ఒక సంగతి రాసింది, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్నా దియోత్రిఫే మమ్మను అంగీకరించడం లేదు. వాడు మమ్మల్ని గురించి చెడ్డ మాటలు వదులుచు, అది చాలనన్నట్టుగా సహోదరుడు తాను చేర్చుకునక వారిని చేర్చుకున్న మనస్సు గల వారిని కూడా ఆటంకపరచు సంఘములో నుంచి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయించున్న క్రియలను యోహాన్ గారు సంఘానికి రాస్తుంటే సంఘంలో ఒక సంఘ పెద్ద ఉన్నాడు. ఈ సంఘ పెద్ద స్వార్థముతో ఇష్టం ఉన్న వాళ్ళని రాణిస్తుంటూ ఇష్టం లేని వాళ్ళని వెలివేస్తాడు. సో యోహాన్ గారు ఏమంటుంటే నేను వచ్చినప్పుడు వాడి సంఘం చూస్తాను. సో స్వార్థం అనేది సంఘాన్ని కట్టదు కానీ సంఘాన్ని పడగొడుతుంది. అవునా కాదండి? స్వార్థం ఉంటే సంఘం ఏం కాదు, కట్టదు. పౌలు గారి జీవితాన్ని కూడా మనం గమనిస్తే పౌలు గారు ఎప్పుడు కూడా సొంత లాభం ఆలోచించుకోరు. మన లోకంలో కూడా సామెతలు ఉంటాయి, సొంత లాభం కొంతమో అనుకొని పొరుగు వారికి మేలు చేయబోయే అంటారు. పౌలు గారి విషయంలో మనం ఇదే చూస్తాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రికను మనం గమనిస్తే, నేను పోయిన శుక్రవారం సంఘంలో బైబిల్ స్టడీలో జ్ఞాపకం చేశాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక కంప్లీట్ గా పర్సనల్ లెటర్. దానిలో పౌలు గారి శ్రమలు చాలా చెప్తా ఉంటారు కదా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చదవండి. చూడండి, నాకు కలిగిన యావత్తు మీకోసం నేను వ్యయపరుస్తాను అంటున్నాను కదా. నన్ను నేను వ్యయపరుస్తాను. నేను ఎంత ఎక్కువగా. సో పౌలు గారు సంఘం కోసం తన ప్రాణాన్ని దారబోస్తారు. 1 కొరింథీ 10:33 చదవమ్మా. 1 కొరింథీ 10:33. చూసారా పౌలు గారు? చూడండి, యేసు ప్రభు ఏ విధంగా తన సంతోషం కోరుకోలేదో పౌలు గారట, ఇలాగున నేను స్వప్రయోజనమును కోరిక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచు. 9వ అధ్యాయం 19వ వచనంలో అయితే దాసునిగా మీ మధ్య ఉన్నాను అంటాడు. సో స్వప్రయోజనం కాదు. ఎందుకు పౌలు గారు అన్ని శ్రమలు పడ్డావు, అన్నిసార్లు కొరడా దెబ్బలు తిన్నా,
అన్నిసార్లు బెత్తములతో దెబ్బలు తిన్నావు, అన్నిసార్లు రాళ్లతో కొట్టబడ్డావంటే పౌలు గారు ఏమంటారంటే, నేను నా ప్రయోజనం చూసుకోను, నా లాభం నేను చూసుకోను, అందరూ రక్షించబడాలి, అందరూ ప్రయోజనం పొందాలి, నేను అందరి కోసము, అందరి సంతోషం, అందరి కోసము నేను దాసునిగా మారు. 1 కొరింథీ 8వ అధ్యాయంలో అయితే వాళ్ళు పక్కన పట్టించుకోకుండా ఆడబడితే తింటున్నారు. కానీ పౌలు గారు ఏమంటాడో తెలుసా, నేను వేరే వాళ్ళ ప్రయోజనం కోసం నేను మాంసం కూడా తినను అంటారు. విషయాలను నేను ఇంతకుముందే మీకు బోధించాను. సో పౌలు గారు సొంత శరీరము, సొంత టేస్ట్ చూసుకోకుండా పౌలు గారు ఏమంటున్నాడు, ఇతరుల ప్రయోజనం కోసం నేను మాంసం కూడా తినను అంటాడు. 1 కొరింథీ 10వ అధ్యాయం 24వ వచనం, ఎదుటి వారి గురించి ఆలోచించి ఎదుటి వారి గురించి మేలు చేయ చూసుకోవాలి. ఫిలిప్పీ 2:4 కూడా ఇదే మనం చూస్తాం. ఫిలిప్పీ 2:4 తన సొంత కార్యములను మాత్రమే కాక, మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడాలి. ఇది దేవుని వాక్యం చెప్తుంది. ప్రేమ స్వప్రయోజనమును విచారించు. స్వప్రయోజనమును విచారించుకొనక ఇతరుల ప్రయోజనమును, ఇతరుల కోసం నీవు పనిచేయడం నేర్చుకోవాలి. ఇది యేసు ప్రభు చూపిస్తున్న మార్గం. ఇది క్రైస్తవ ప్రేమ సిద్ధాంతం. నీవు నిజంగా యేసయ్య బిడ్డవైతే యేసయ్య మాదిరి నీవు అనుసరించాలి. బైబిల్ గ్రంథంలో కూడా భక్తులు ఇదే విధంగా ఉన్నారు, పౌలు గారు ఇదే విధంగా ఉన్నారు. కాబట్టి మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. మానవుల్లో ఉన్న సహజ సిద్ధమైన స్వభావమే స్వార్థం. కాబట్టి స్వార్థాన్ని నువ్వు జయించాలి. ఈ స్వార్థాన్ని నువ్వేం చేయాలి చెప్పండి, జయించాలి. ఎవరైనా కొంచెమన్నా మార్పు వచ్చిందా మీలో? ఈ మనకు పోయిన వారం వరకు 4 మెసేజ్లు విన్నాం ప్రేమను గురించి. ఎవరైనా నాలో కొంచెము నేను ఇంప్రూవ్ అయినా అని చెప్పే వాళ్ళు ఎవరైనా మీ చేయొద్దుతారా? ఏమైనా మెసేజ్ విన్నాను? ఓకే, వెరీ గుడ్, సూపర్ సూపర్, దేవునికి స్తోత్రం, దేవుడు మిమ్మల్ని దీవించినగా కదా. వాక్యము వింటే ఉపయోగం లేదు, ఏం కావాలి మనము? సో ప్రేమట స్వప్రయోజనమును విచారించు. తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి, ప్రేమలో ఉండకూడదు ఏంటంటే త్వరగా కోపపడదు అని. చెప్పండి ఏంటిది? త్వరగా కోపపడదు. మా చిన్నప్పుడు మా క్లాసులో ఒకరికి ముక్కు మీద బాగా చెమట పోసేది. సో వాళ్ళందరూ ఏమంటారంటే వాడికి ముక్కు మీద కోపం ఉంటుంది కాబట్టి వాడికి ముక్కు మీద ఏం పోసేదట, చెమట. సో ముక్కు మీదనే కోపం ఉంటుంది అంటారు కదా. ముక్కోపి అని దేవుని వాక్యంలో కూడా రాయబడ్డది. సో ముక్కు మీద కోపం అంటే అదేనేమో మనకు తెలియదు కదా. వాడి ముక్కు మీద కోపం రా అంటే వాడికి ఏంటి, వాడు తొందరగా కోపం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది, నీలో ప్రేమ ఉంటే నువ్వు తొందరగా ఏం చేయకూడదని చెప్పండి, కోపపడాలి. దేవుని వాక్యంలో కూడా ఉన్నది కోపపడుము అని ఉంది. కానీ దాని తర్వాత ఏముందంటే పాపము చేయదు. నువ్వు కోపపడితే సూర్యాస్తమయం వరకు నీవు సమాధాన పడాలి. కోపం గురించి నేను 20-30 వచనాలు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను, సమయం ఉంది. కోపము అనేది మనము ఈ రోజుల్లో మనం తిరిగే కాడ మన చుట్టూ ఉండే మనుషులు ఎట్లుంటారంటే, కోపం రావడానికి వాడు పెట్రోల్ పట్టుకొని నీ కోసం రెడీగా ఉంటాడు. నీ కోపం వస్తుందంటే వాడు ఇంకా పెట్రోల్ కోసం కోపం పెంచాలని చూస్తాడు. అవునా కదా? మనం ఈరోజు మనం కోపడద్దు అనుకుంటే అప్పుడే ఫుల్గా కోపపడటానికి వాళ్ళు కాసుకొని ఉంటారు. వాళ్ళు అన్న వస్తున్న కోపం పెట్టాలా, అన్న వస్తున్న కోపం చేయాలా. కానీ బైబిల్ ఏముంటుందంటే త్వరగా కోపపడకూడదు. మనుషులకు కోపం ఎందుకు వస్తుందో తెలుసా? ఇప్పుడు ఆలోచించిందా? మనుషులకు కోపం రావడానికి 2 కారణాలు అంట. సైకాలజిస్టులు చెప్తారు, బైబిల్ కూడా చెప్తారు. నీలో స్వార్థము,
గర్వం ఉంటే కోపం ఎక్కువ ఉంటుంది. సో ఎవరికైనా కోపం ఎక్కువగా వస్తుందంటే వాళ్ళకి ఏమున్నట్టు, వాళ్ళకి లోపల ఒకటి ఏమున్నట్టు, స్వార్థం. నన్ను నువ్వు గాయం చేయొద్దు, నన్ను ఏమన్నంటే నేను కోరు అంటే ఎవరినన్నా పడతాడు, కానీ నన్ను అంటే మాత్రం నేను పడను. రెండోది ఏంటంటే గర్వం. నన్నే అనేంత తోడి అయినవా, నేనేంది, నా లెవెల్ ఏంది, నన్ను నువ్వు అంటాను. సో స్వార్థం లేకపోతే కోపం ఉండదు. అందుకే ఇంట్లో పెద్ద కొడుకులకి ఏముంటుందంటే కోపం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాడిని చిన్నప్పటి నుంచి పెంచుతారు అనమాట. ఏమని, నీ అంత సూపర్ ఎవడు లేడురా, నీ అంత తోపు ఎవడు లేడురా, నీ అంత మొగోడు ఎవడు లేడురా అని పెద్ద కొడుకుని పెంచుతారు. సో పెద్ద కొడుకు వాడు పెరగటం ఏమనుకుంటాడు వాడు, నేను తెలియకల్లోని, నేను అందగాన్ని, నేను మంచోడిని, నేను గొప్పోడిని అనుకుంటాడు. సో అందుకే పెద్ద కొడుకులకి ఏముంటుంది, గర్వం ఉంటుంది, స్వార్థం ఉంటుంది. తర్వాత దాని ద్వారా ఏమొస్తుంది, వాళ్ళకి కోపం వస్తుంది. సో కోపానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్వార్థం. తర్వాత ఇంకోటి ఏంటి, సో అందుకే గర్వం తర్వాత స్వార్థం తర్వాత బైబిల్లో ఏమని చెప్తున్నాడు, ప్రేమట కోపపడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26-27 వచనాలు. చాలు, కోపపడు కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి. కోపపడుడి. ఎప్పుడు కోపపడాలంటే ఇది పడితే దాని మీద కాదు. ఎక్కడైనా దేవునికి అయిష్టమైన జరుగుతుంటే అప్పుడు నీ కోపం చూపించాలి. కోపపడు కానీ సాయంకాలం అయ్యే లోపల నువ్వు సెటిల్ చేసుకో కదా. తర్వాత కింద చూడండి 27వ వచనంలో ఏమంటాడంటే, అపవాదికి అంటే సాతానుకు చోటు. కోపపడితే నువ్వు ఎవరికి చోటిస్తున్నావు, ఎవరికి నువ్వు చోటించేది చెప్పు, సాతాను చోటిస్తావు. గుర్తుపెట్టుకున్నా, కోపడ్డావంటే ఎవడో చూస్తున్నాడు నీ మీద, సాతాను చూస్తున్నాడు, పట్టిష్ట వేసుకుంటున్నాడు. వాడు ఎట్లా వస్తాడంటే కోపం తెప్పించి వస్తాడు. కోపం వస్తుంది, ఇక నీకు బైబిల్ చదవబుద్ధి కాదు, ప్రార్థన చేయబుద్ధి కాదు. ఆ తర్వాత ఏదో ఒక మాట జారినది నీ లోపల బాధేస్తుంది కదా. అయ్యో ఎందుకు మాట జారినా, అసలు వాళ్ళు చేయబట్టే కదా నాకు కోపం వచ్చింది, వాడు లేకపోతే బాగుండు. సో కోపం వల్ల ఎన్ని అవుతున్నాయి చూడండి. సో కోపం వచ్చిందంటే ఎవరు వస్తున్నారు, ఇంకా కింద రండి 30వ వచనం నుంచి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచు, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి. ఒకరి యెడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించు. కోపం బదులు ఏముండాలంటే క్షమాపణ ఉండాలి. ఏముండాలి చెప్పండి, క్షమాపణ. క్రీస్తు నిన్ను క్షమించాడు, అవునే కదా. క్రీస్తు నిన్ను క్షమించిన ప్రకారం నువ్వేం చేయాలా, క్షమించడం నేర్చుకోవాలి. దేవుడు నిన్ను ఏ విధంగా ప్రేమించాడో నువ్వు కూడా ఆ విధంగా ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా. సాతాను ఈ కోపం ద్వారా ఎన్ని కుటుంబాలను నాశనం చేస్తున్నాడు. చాలా మంది ఏముంటుంది, వాడు అంత మంచోడే కానీ వాడికి ఒకటే ఒక్క ప్రాబ్లం ఉన్నది. ఏముంటుంది వాడికి, కోపం ఎక్కువ. కానీ నువ్వు తెలుసో తెలియదు, అదొక్కటి 100తో సమానం, అవునా కదా. మనం అనుకుంటాం, చెప్పుకుంటాం, తల్లి చెప్తుంది మా ఆవిడ మంచోడు కానీ ఒక్కటే ఒక్క బలహీనత అంటారు. ఏంటది, కోపం. వాడిని అసలు వాడిని పెళ్లి చేసుకోవద్దు అమ్మాయి కదా. ఎవరన్నా అన్నది అనుకో, అంత మంచోడే కానీ కోపం ఒక్కటే ఉన్నదంటే వాడు డేంజర్ అనే అర్థం. కోపం వల్ల కుటుంబాలు నాశనం అవుతాయి, సంఘాలు నాశనం అవుతాయి. కోపం ద్వారా చిన్న ప్రాబ్లము, దానికి కోపం తోడైతే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో తెలుసా. అది మామూలుగా ప్రాబ్లం ఎంత, అది సమస్య ఎంత చిన్నది, కానీ దానికి కోపం తోడైతే అది ఇంతది కాస్త ఇంత అవుతుంది, అవునా కదా. మన కుటుంబాల్లో కాలేదా. సామెతల గ్రంథంలో కొన్ని వచనాలు చూద్దాం రండి. సామెతల గ్రంథంలో కోపం గురించి
ప్రతి పేజీలో ఉంటుంది, తీయాలి అందరూ. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనం. అందరు తీసారా? 23వ వచనం కూడా చదవమ్మా. సో ఈ విధంగా మనం సామెతల గ్రంథాన్ని చూస్తే ప్రతి ప్లేస్ లో ఉంటుంది. 18వ వచనము, కోపోద్రేకి అగువాడు కలహము రేపుతున్నాడు. నీకు కోపం ఉంటే చిన్న ప్రాబ్లం ఏమవుతుంది? గొడవ అవుతుంది. కానీ దీర్ఘశాంతుడు, నీలో శాంతం ఉంటే ఆ చిన్న గొడవ కూడా ఏమవుతుంది? అంశం. 17-27 చూడండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 27వ వచనం. కోపం ఉంటే మాటలు ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా? ఎక్కువ వస్తాయి. కానీ మితముగా మాట్లాడేవాడు తెలియగలడు. కోపపడేవాడికి అసలు తెలివే లేదు. ఎవరికన్నా తెలివి ఉంటే వాడికి ఏముంటుంది? కోపం ఉండదు. కానీ తెలియలేవాడికి ఏముంటుంది? వాడి ముక్కు మీద కోపం, ముక్కోపి అనమాట కదా. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 22వ వచనం. సో కోపిష్ఠుడు కలహము రేపును, అధికమైన ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. చూడండి, యాకోబు గారు ఏమంటున్నాడంటే, అందరు చూస్తున్నారా? నా ప్రియ సహోదరులారా, దేవుని మాటలు మీరు ఈ సంగతి ఎరుగుతారు కనుక ప్రతి మనుష్యుడు, ఆడల్లా మొగల్లా అందరు ఆడలు కోప్పడకూడదు అంటారు కొంతమంది. కాదు, ఎవరట? ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడేవాడును, మాట్లాడటకు నిదానించేవాడును, కోపించుటకు నిదానించేవాడైనను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. శ్యామల నాకెలా చెప్తుంది, ఈ మాటలు చెప్తాను. ఇంటికి వెనక చెప్తుంది, వాక్యం బాగుండదు అంట. సో మన అందరిలో ఉంటుంది కోపం. అందరూ ఉందా? నరుని కోపం అంటే దేవుని నీతిని ఏం చేయదు, నెరవేర్చదు. 3వ అధ్యాయం అండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. చూడండి, జ్ఞానం ఎవరికైనా ఉంటే వాళ్ళలో సాత్వికం ఉంటుంది. కాబట్టి నీవు నిదానించాల, కోపించినట్టు నువ్వు నిదానించాలి. ప్రేమ త్వరగా కోప్పడదు. అందరూ నాతో పాటు చెప్పండి, ప్రేమ త్వరగా కోప్పడదు. యేసు ప్రభు వారు సంఘ పెద్దలు ఏ విధంగా ఉండాలో లక్షణాలు ఇచ్చారు. తిమోతి పత్రికలో, తీతు పత్రికలో వాటిలో ఉన్న ఒక లక్షణం ఏంటంటే వాడు ముక్కోపి కాకూడదు. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఈ విషయాలు ఉంటాయి. ముక్కోపి కాకూడదు అంట. కాబట్టి దేవుడు తన సేవకులను కూడా, సంఘ పెద్దలను కూడా ఎట్లుండాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఎట్లుండకూడదని చెప్పండి, ముక్కోపి. నువ్వు ఏదన్నా హోటల్కి పోయినా అనుకో, ఛాయ్ తెచ్చినోడు నీ మీద ఆ ఛాయ్ పోసింది అనుకో, నువ్వు 4 తిట్లు తిట్టినావు అనుకో, పొరపాటున వాడు నువ్వు ఎప్పుడైనా సువార్త చెప్పడానికి వాడింటికే పోయినావు అనుకో, ఇంతలో వాడి సువార్త నువ్వు చెప్పాను, ఓ సారీ అన్నా, ఆ రోజు పొరపాటున తిట్టినన్నా, నీకు వాడి దగ్గర మీద ఛాయ్ పోసాడు, నువ్వు పర్వాలేదులే అన్నా. తర్వాత వాడింటికి సువార్త చెప్పడానికి పోయినప్పుడు వాడింటనే ఉన్నా, వాడు యేసుని నమ్ముకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకు? వాడు నీలో సాత్వికం చూసాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎప్పుడైతే కోపపడకుండా ఉంటావో, నీకు ఒకళ్ళ కీడు చేసిన, ఒకళ్ళు నిన్ను రెచ్చగొట్టినా కానీ, ఈ లోకంలో పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంత్రం అయ్యే వరకు నిన్ను కోపం తెప్పాలని, నిన్ను రెచ్చగొట్టాలని సాతాను చేత ప్రేరేపించబడే అడుగడుగు ఉంటారు మనుషులు.
సో నేను ఎవరన్నా కోపాన్ని రెచ్చగొడుతుందంటే వాడు సాతాను మనిషి. నువ్వేం చేయాలా? నువ్వు నిదానంగా పో. సాతాను వేసే బాణానికి మనము పడిపోకు కదా. సో దెయ్యం సాతానికి తెలుసు ఎట్లా కుటుంబాలను నాశనం చేయాలి కదా. కాబట్టి మనము ఎట్లుండాలి చెప్పండి? కోపపడకూడదు, కానీ కోపానికి ఎట్లుండాలా? నిదానించు. స్లో టు యాంగర్ అంటున్నారు. సాత్వికం కలిగి ఉండాలి. తర్వాత మరొక లక్షణం కదా, స్వప్రయోజనం విచారించకూడదు, త్వరగా కోపపడదు. తర్వాత ఏంటది? అపకారమును మనస్సులో ఉంచుకొనదు. నాకే చూడాలి. నీకు ఎవరైనా కీడు చేశారనుకో, నీలో ప్రేమ ఉంటే అది నువ్వు రికార్డు చేసి పెట్టుకో. మనసులో ఉంచుకోవటం అంటే ఏంది? రికార్డు చేసి పెట్టుకుంటున్నాం మనసు. ఒక అయ్యగారి దగ్గరికి భార్యాభర్తలు వచ్చారట. నాకే చూడాలి. అసలు మొట్టమొదటి ఆ భార్య డాక్టర్ గారి దగ్గర పోయిందంట. కడుపులో అల్సర్ అయిందా? నిజంగా జరిగిన స్టోరీ నేను బుక్లో చదివాను. మొట్టమొదటి డాక్టర్ గారి దగ్గర పోతుంది. కడుపులో అల్సర్ అయితే డాక్టర్ గారు టెస్ట్లను చేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. మందులు రాసినా అల్సర్ తగ్గట్టు. సో డాక్టర్ గారు ఏమన్నంటే, మీరు ఒక కౌన్సిలర్ దగ్గరికి పోండి, ఇది శారీరక సమస్య కాదు, ఇది మానసిక సమస్య అని చెప్పిండే. కౌన్సిలర్ దగ్గర పోండి, కౌన్సిలింగ్ తీసుకున్నాడు. సో వీళ్ళు పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. పాస్టర్ గారు మీరు ఎట్లుంటారు, ఇంట్లో సమాధానం ఉంటారా అంటే ఆమె 200 పేజీల నోట్బుక్ ఇచ్చిందంట అయ్యగారికి. ఎంత నోట్బుక్ చెప్పండి? 200 పేజీల నోట్బుక్లో అటు ఇటు 13 సంవత్సరాల నుంచి భర్త చేసిన తప్పులన్నీ రాసి పెట్టిందంట. ఏం చేసింది ఆమె? పెళ్ళైన 13 సంవత్సరాల నుంచి డేటు, వారం, నన్ను ఈ మాట, డేటు ఈ టైం, నన్ను ఈ మాట. సో దానివల్ల ఏమైంది? ఆమె కడుపులో ఏమైంది? కుటుంబంలో సమాధానం ఉంటుంది. నువ్వన్నీ అపకారములన్నీ మనసులో ఉంచుకుంటున్నావు, నీ గాయాలన్నీ మనసులో ఉంచుకుంటున్నావు. ఆ స్క్రీన్ షాట్ తీసి పెట్టరా అంటారు. వాట్సాప్ మెసేజ్ వాడిని ఒక మాట అంటే ఏమంటారు? కాల్ రికార్డ్ చేయి, కాల్ రికార్డ్ చేయి. రికార్డింగ్ వస్తున్నావా? ఎందుకు? ఏం చెప్తావు నువ్వు? అది టైం వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు అప్పచెప్తావు. అపకారము మనసులో ఉంచుకోకుండా మనం ఏం చేయాలంటే క్షమించడం నేర్చుకోవాలి. కొంతమంది డైరెక్ట్గా అంటారు, నన్ను ఈ మాట అన్నాగా గుర్తుపెట్టుకో, నీకు ఎప్పుడు అప్పచెప్పాలో నేను అప్పుడు అప్పచెప్తా అంటే. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ప్రేమట అపకారమును నువ్వు రికార్డ్ చేసుకో. నువ్వు అకౌంట్లు మెయింటైన్ చేయకూడదు. కొంతమంది క్షమిస్తారు కానీ అకౌంట్ సెటిల్ చేసి క్షమిస్తారు. అంతా అయిపోయినాక మాటకి 10 మాటలని అప్పుడు అంటారు, ఇంకేం అన్నం తినిపో అంటారు. ఈ రోజున నువ్వు ఏమేమి రికార్డులు పెట్టుకున్నావు నీ మనసులో? ఒకసారి ఆలోచించు. కాబట్టి నువ్వు క్షమించడం నేర్చుకోవాలి. క్షమించకపోతే ఎవరికి నష్టము? వాడికి కాదు నష్టం. మెయిన్ నష్టం ఎవరికో తెలుసా? నీకే నష్టం. ఇంగ్లీష్లో చాలా మంచి మంచి సామెతలు ఉన్నాయి. నువ్వు క్షమించడం వల్లట ఒక వ్యక్తిని జైల్లో నుంచి విడుదల చేస్తావట, కానీ తర్వాత చూస్తే నిన్ను నువ్వే విడుదల చేసుకుంటున్నావట. ఆ వ్యక్తి ఎవరో కాదు, నిన్ను నువ్వే అంటాడు. క్షమించకపోవడం వల్ల నీవే బందీగా మార్చబడతావు. ఒక వ్యక్తిని క్షమించలేదనుకో, పొద్దు నుంచి సాయంత్రం దాకా వాడే నీ ఆలోచనలలో ఉంటాడు. అవునా కదా? పొద్దున లేచిన కాంచి వాడే మనసులో ఆ గాయం చేసిండు అంట. సాయంకాలం పడుకునేటప్పుడు కూడా ఎంత బాధ పెట్టిండు, ఎంత బాధ పెట్టిండు. సో దాని అర్థం ఏంది? పొద్దు నుంచి వాడు నీ ఆలోచనలో ఉన్నాడంటే వాడికి నువ్వు ఖైదీ అయిపోయావు. అవునా కదా? ఆ పలాని వ్యక్తికి నువ్వేమైపోయినావు? బానిస అయిపోయినావు. ఎందుకు? నీ మనస్సు నిండా వాడి గురించి ఆలోచన. కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి? క్షమించడం నేర్చుకోవాలి కదా. మనందరికీ గాయాలైనప్పుడు క్షమించడం కష్టంగానే అనిపిస్తుంది, కానీ క్షమించమని బైబుల్ చెప్తా ఉంది. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం నుంచి, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ శపించవద్దు కదా. 19వ వచనం చూడండి,
ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను అని ప్రభువు చెప్పుచున్నాడు కదా. కాబట్టి నీ శత్రువు ఆకలి కొంటే అతనికి భోజనం పెట్టు. సో దేవుడు ఏ విధంగా క్షమించాడో మనము కూడా అదే విధంగా క్షమించాలి. దేవుడు ఏమంటున్నాడంటే ప్రతీకారము చేయటం నా పని అంటున్నాడు. దేవుడికి దేవుడి పని వదిలేద్దాం. నీకు ఎవరైనా కీడు చేస్తే నువ్వే అకౌంట్ సెటిల్ చేయాలని చూడవద్దు. అకౌంట్ అంతా సెటిల్ అయినాక అబ్బా నేను కలిసిపోయినా అనుకోవద్దు. అప్ప చెప్పినాక, కడిగినాక, తూడ్చినాక కాదు, వదిలేయాలి. అది క్షమించటం అంటే. నువ్వేం చేయాలంటే మర్చిపోవాలి. ఎవరైనా నీకు గుర్తు చేసిందనుకో, పలానప్పుడు నిన్న ఆ మాట అన్నదంటే నువ్వేం చేయాలి, నాకు గుర్తు లేదని చెప్పాలి. వింటున్నారా? నీవు ఇన్ని సంవత్సరాలు నీ మనసులో పెట్టుకున్నావంటే ప్రాబ్లం ఎవరికి చెప్పండి? నీకే అది ప్రాబ్లం. యేసు ప్రభు శిలువ మీద ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడు. స్టెఫెన్ కూడా అదే మాట అంటాడు, తండ్రి ఈ పాపము వీరిపై మోపకము అంటాడు. పరలోక ప్రార్థనలో యేసు ప్రభు ఏం నేర్పిస్తాడో తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాల్లో, మా రుణస్థులను మేము క్షమించుచున్న ప్రకారము మా రుణములకు కూడా క్షమించు. అంటే దాని అర్థం ఏంటంటే నీవు ఇతరులను క్షమిస్తేనే దేవుడు నిన్ను క్షమిస్తాడు. హల్లెలూయా. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడు. మీకు ఎవరైనా హాని చేస్తే క్షమించడం నేర్చుకోవాలి. పేతురు ఒకసారి యేసయ్య దగ్గరకు వచ్చి అడుగుతాడు, ఎన్నిసార్లు క్షమించాలా ప్రభువా? 7 సార్లు క్షమించమంటావా అంటే యేసయ్య ఏమంటారంటే 70 సార్లు క్షమించు అంటాడు. అంటే 490 సార్లు నీవు క్షమించు. అంటే నీవు క్షమించడానికి లెక్క పెట్టుకోవద్దు. ఈ రోజున నీవు ఆలోచించు, ఎవరెవరు నువ్వు క్షమించలేదు, ఎవరెవరి నువ్వు అడుగుదామని మనసులో పెట్టుకున్నావు. ఛాన్స్ దొరికితే అడుగుతా, నాకు దొరక్కపోదా, దొరికినప్పుడు చూసుకుంటా అని అనుకున్నావు. వాళ్ళని ఏం చేయాలి? నువ్వు క్షమించాలి. గాయం చేసిన వాళ్ళనే, కష్టమే, కానీ మనం ఎవరిని బట్టి క్షమించాలా? యేసయ్య నీ పాపాలు క్షమించిందా, క్షమించలేదా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఇతరులను క్షమించడం నేర్చుకోవాలి. మనము అపకారమును మన మనసులో ఉంచుకోకూడదు, మనం క్షమించడం నేర్చుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా నేను 6వ వచనాన్ని చూపిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించు. 4వ నెగిటివ్ ఈరోజు మనం నేర్చుకునేది ఏంటిది, లేకపోతే 8వది ఏంటిదంటే ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడదు కదా. చెడు కార్యాలను బట్టి సంతోషపడదు. ఎవరికైనా హాని జరిగితే సంతోషపడద్దు. దేన్ని బట్టి సంతోషించాలట? మనం ఇంకొక లక్షణం చూస్తాం. ఏముంటుందంటే సత్యమును బట్టి నువ్వేం చేయాలా? సంతోషించాలి. సో ఎవరికైనా నష్టం కలిగినప్పుడు, గాయం కలిగినప్పుడు, బాధ, కీడు కలిగినప్పుడు నీవు దాన్ని బట్టి సంతోషించు. ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. యోబు గ్రంథము 31వ అధ్యాయం 29వ వచనం, నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడలను అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడలను నేను అలాగూ చేయలేదంటున్నా. ఒకడికి కీడు కలిగినప్పుడు, ఒకడికి బాధ కలిగినప్పుడు నేను సంతోషించలేదు. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటారంటే మేలు కీడనియు కీడు మేలని కదా, సత్యము అసత్యం అని, నీతి దుర్నీతి అనేది చెప్పే వాళ్ళకి శ్రమ అంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారు, మనము దుర్నీతి విషయంలో సంతోషపడకూడదు. దావీదు విషయంలో మనం ఇదే చూస్తాం. సౌలు మరణించినప్పుడు దావీదు ఏమాత్రం సంతోషపడాల. మనము దావీదు స్థానంలో ఉంటే సౌలు చనిపోతే మనము సంతోషించే వాళ్ళం. కానీ దావీదు, సౌలు నేను చంపానంటే ఆ వ్యక్తిని చంపివేస్తాడు.
దావీదు భయంకరంగా విలపిస్తాడు తన శత్రువు చనిపోయినాక. కానీ మనం ఏం చేయాలి? సత్యమునందు సంతోషించాలి. తప్పైన కుమారుడు కథ మనందరికీ తెలుసు కదా. తప్పైన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తండ్రికి ఎంత సంతోషమైంది. ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. కానీ అన్నకి ఏమైంది? అన్న కోపం వచ్చి, అన్న ఒకడు మారిండని సంతోషించాలి కదా. కాబట్టి మనము సత్యమును బట్టి సంతోషించడం నేర్చుకుందాం, దేవుని సత్యాన్ని బట్టి కదా. నువ్వు దేనిలో సంతోషిస్తావో అది నీ గుణం బయటపడుతుంది. ఎవడన్నా ఒకడికి బాధ కలిగినప్పుడు సంతోషపడుతుంది అనుకో, వాడిది ఏ గుణం? మంచి గుణమేనా? ఒకటి కీడు కలిగినప్పుడు సంతోషపడుతుంది. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కీడు చేత జయింపబడక మేలు చేత జయింపబడాలని చెప్తాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 32వ వచనాన్ని మనము గమనిస్తే అక్కడ దుష్క్రియలు చేయు వారితో వాళ్ళు కలిసి సంతోషిస్తున్నారట. అభ్యసించు వారితో సంతోషముగా అంటే బైబుల్లో కొంతమంది దుర్నీతి విషయమై ఏమవుతున్నారు? సంతోషిస్తున్నారు. ఈ రోజున నీలో ఈ లక్షణాలు ఉంటాయి, దయతో నువ్వేం చేయాలంటే వాటి నుంచి బయటపడాలి కదా. ఏమేమి నేర్చుకున్నా? మొట్టమొదట స్వప్రయోజనమును విచారించుకోవద్దు, స్వార్థము నీలో ఉండకూడదు, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించు. రెండోది ఏం నేర్చుకున్నాం? త్వరగా కోప్పడదు, అంటే కోపించడానికి నిదానించడం. మూడోది ఏం నేర్చుకున్నాము? అపకారమును మనసులో ఉంచుకోకుండా ఏం చేయాలి? నువ్వు క్షమించాలి కదా. మీరు ఇంటికి పోయినాక ఆలోచించుకోండి, ఏమైనా ఎవరైనా నీ ఎడల అపకారం చేస్తే అది నీ మనసులో ఉంటే దాన్ని ఏం చేయాలి? నువ్వు తీసివేయటం వల్ల వాడికంటే నిన్ను గాయపరిచినోడి కంటే ఎక్కువ మేలు నీకు నువ్వు చేసుకుంటున్నావు. తర్వాత నాలుగవది ఏంటంటే దుర్నీతి విషయమే సంతోషపడక సత్యములో సంతోషించాలి, దేవుని విషయాలను బట్టి సంతోషించాలి. రండి తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. నీలో స్వార్థం ఉన్నదా? స్వప్రయోజనమును విచారించుకుంటున్నావా? ఒకసారి దేవుని క్షమించమని అడుగు. దేవా, నేను ఇతరుల గురించి ఆలోచించేటట్టు నాకు సహాయం చేయమని ప్రభువుని అడుగుదా. త్వరగా కోప్పడుతున్నవా? దేవుని పరిశుద్ధాత్మ సహాయాన్ని అడగండి. అపకారమును మనసులో ఉంచుకుంటున్నావా? నిన్ను ఎవరైనా గాయం చేస్తే అది మనసులో ఉంచుకుంటున్నావా? దేవా క్షమించమని అడుగు. నీకు గాయం చేసిన వాళ్ళని క్షమించడం నేర్చుకో. తర్వాత దుర్నీతి విషయము సంతోషించక సత్యములో సంతోషిస్తానని మనం తీర్మానం చేసుకున్నాం. ఎవరికైనా అపాయం కలిగినప్పుడు మనం సంతోషించకూడదు. కాబట్టి ప్రేమ అంటే ఏది కాదో మనం నేర్చుకుంటున్నాం. నీ మనసులో ఉన్న ప్రతి గాయాన్ని నీవు తీసివే. క్రీస్తు నిన్ను క్షమించిన ప్రకారము నీవు కూడా వాళ్ళని క్షమించు. అప్పుడే నీ ప్రార్థనలు అంగీకరించబడతాయి, నీవు ఆశీర్వదించబడతావు. దయగలిగిన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మా గొప్ప దేవా, గొప్ప తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. తండ్రి, నీ వాక్యాన్ని నాయన మాకు ఇచ్చావు, వందనాలు ప్రభువా. మా దేవా, మా ప్రభువా నాయన, ఈరోజు మేము నేర్చుకున్న ప్రకారము నాయన మేము స్వప్రయోజనమును విచారించి కనుక తండ్రి త్వరగా కోపపడక మా దేవా, మా ప్రభువా నాయన అపకారమును నాయన మనసులో ఉంచుకొనక దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించడానికి నీ కృపను మీరు మాకు దయచేయండి తండ్రి. నీ వాక్యాన్ని నాయన నీరు కట్టి ఫలింపచేయండి. నీ వాక్యంలో మేము ఎదుగునట్లు నీ కృపను మీరు మాకు దయచేయండి తండ్రి. నీ వాక్య సత్యాలు ప్రభు నాయన మా జీవితాన్ని మార్చివేసినట్లు మేము కేవలము వినువారము మాత్రమే కాకుండా నాయన దాని చొప్పున జీవించువారముగా ఉండునట్లు నీ కృపను మీరు మాకు దయచేయమని, విన్న వాక్యము తండ్రి నూరంతల ఫలము రావడానికి కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ మనవులన్నీ అడిగి పొందుకుని ఉన్నాము మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్.